ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. మానసిక దృఢత్వం ఉండాలి. నిస్సత్తువ, నీరసం పారద్రోలి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. బీ బెటర్ అశ్వగంధ. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ అండి, కైరో ప్రాక్టీషనర్, ఆక్యుపెంచరిస్ట్ అండ్ ఫిజియోథెరపిస్ట్. ఇప్పుడు మన దగ్గర బాపిరాజు గారు వచ్చారు. బాపిరాజు గారికి ఉన్న ప్రాబ్లమ్ సర్వికల్ స్పాండిలైటిస్ అండ్ ఫ్రోజన్ షోల్డర్. సో మనకి సర్వికల్ స్పాండిలైటిస్లో ఏమవుతుందంటే నర్వ్ కంప్రెషన్స్ ఉంటే ఈ డిస్క్ బల్జెస్ వల్ల చాలా వరకు కూడా మీకు డిస్క్ బల్జెస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి నేను మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలా ఉంటుందంటే మన స్పైన్ అనేది ఇలా ఉంటుంది. మన స్పైన్ ఇలా ఉన్నప్పుడు నెక్లో కానివ్వండి, ఈవెన్ లంబర్లో కానివ్వండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు బోన్కి మధ్యలో ఇవి డిస్కస్ అంటాం. ఈ డిస్కస్ అనేది మనకి ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ రెడ్ కలర్ డిస్క్ బల్జ్ అంటాం. దీనికన్నా ఎక్కువ వచ్చిందని మన డిస్క్ హెరినియేషన్స్ అని కూడా అంటాం. ఈ పక్కన ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇవి నర్వ్స్ మాట. ఈ బల్జెస్ అనేది బయటకు వచ్చినప్పుడు ఈ నర్వ్స్ని కంప్రెస్ చేస్తాయి. ఈ నర్వ్స్ కంప్రెస్ చేసినప్పుడు మనకి ఇప్పుడు లెగ్స్లోకి వస్తుంది అనుకోండి. సో లెగ్ ఏదైతే ఆ రేడియేటింగ్ పెయిన్ ఉంటుందో ఆ నర్వ్ రూట్ అంతా కూడా మనకి క్వాడ్రిసెప్స్ పెయిన్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్ పెయిన్ కానీ, అండ్ అలానే గ్లూటియస్ పెయిన్ కానీ, అండ్ కాఫ్ మజిల్ పెయిన్ కానీ, మనకి ఏదైతే నర్వ్ కంప్రెస్ అవుతుందో దాని రిలేటెడ్గా మజిల్ పెయిన్ రావడం అనేది జరుగుతుంది. అలానే నెక్లో కూడా అంతే. మనకి నెక్లో కంప్రెషన్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఈ షోల్డర్ పెయిన్లో కానీ, ఇక్కడ షోల్డర్లో కానీ, షోల్డర్లో పెయిన్ రావడం కానీ కూడా జరుగుతుంది నెక్లో కంప్రెషన్స్ ఉన్న. ఇప్పుడు మనకి ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ ఉంది అండ్ సర్వికల్ స్పాండిలైటిస్ కండిషన్. ఇప్పుడు మనం ట్రీట్ చేసింది కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్తో. ఫస్ట్ మన కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ ఎలా ఉంటాయనేది చూద్దాం, షోల్డర్ అండ్ నెక్. దాని తర్వాత మనం ఆక్యుపెంచర్, నెక్స్ట్ ఫిజియోథెరపీ. ఫస్ట్ మనం కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్తో స్టార్ట్ చేద్దాం. బాపిరాజు గారు, ఫస్ట్ మీరు ఇక్కడికి రాకముందు మీకు పెయిన్ ఎలా ఉండేది? షోల్డర్ పెయిన్ నాకు ఇది దగ్గర నుండి ఒక 8-9 మంత్స్ నుండి ఉందండి ఇది. ఓకే. అసలు చెయ్య ఇదంతా పెయిన్ ఉండే. ఓకే. తర్వాత ఇంతవరకే వచ్చేది అనమాట. ఓకే. ఇంకా లేసేది కాదు. తర్వాత స్నానం చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేది. నైట్లో అయితే ఈ సైడ్ పడుకోవడానికి లేదు. ఓకే. ఈ సైడ్ పడుకోవాలి, లేకపోతే వెలకత్తలో పడుకోవాలన్నమాట. ఓకే. చాలా ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు చెయ్యి ఎంతవరకు పైకి వస్తుందండి? ఇప్పుడు దగ్గర ఒక 70-80% వరకు. ఒకసారి పైకి ఎత్తండి. బాగానే వచ్చింది. మ్యాక్సిమం 70-80% వరకు వచ్చింది. ఇప్పుడు పెయిన్ లేదు. ఇప్పుడు పెయిన్ కూడా లేదు. ఇప్పుడు నెక్ పెయిన్ కూడా ఎలా ఉంది మీకు? నెక్ పెయిన్ కూడా చాలా బాగా తగ్గింది. ఓకే. ఇంకేదో 10-20% ఉంది కానీ ఓకే, దగ్గర అది కూడా 80% దాటి తగ్గింది. ఓకే. నెక్ దగ్గరకు వచ్చినాక చాలా బాగుంది. ఓకే. చాలా తక్కువ టైంలో ఇంప్రూవ్ అయిపోయింది అన్నమాట. ఓకే బాపిరాజు గారు, ఇప్పుడు బాపిరాజు గారికి వేరే వాళ్ళు చెప్పడం కూడా అంత ఈజీ కాదు, కనీసం ఒక 2 months వరకు పడుతుంది అని చెప్పారు అనమాట. మనకి ఇప్పుడు 8 days అయినట్టుంది కదండి? 8 to 9 days. 7 days అయింది. 7 days అయింది మనకి. ఇప్పుడు 7 daysలో మనం బాపిరాజు గారికి ఏమేమి ట్రీట్మెంట్స్తో దీన్ని క్యూర్ అయింది అనేది ఆ ట్రీట్మెంట్స్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం ఫస్ట్ షోల్డర్ మ్యానిపులేషన్స్ చూద్దాం. ఓకే, బాపిరాజు గారు ఇలా పట్టుకోండి. ఓకే, రిలాక్స్, ఫ్రీగా వదిలేయండి. లై డౌన్, రిలాక్స్, రిలాక్స్, ఫ్రీగా వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి. తెలిసిందండి మీకు? ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. రిలాక్స్, ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా వదిలేసాను. ఓకే, రిలాక్స్. పెయిన్ ఏమైనా వచ్చిందండి? పర్వాలేదా? ఇంకొకసారి రిలాక్స్. ఇలా పట్టుకోండి. ఇబ్బంది ఏమైనా ఉందా? కంఫర్టబుల్గానే ఉందా? కొంచెం పెయిన్ ఉంటుంది చేసేటప్పుడు. నెక్స్ట్ ఇలా లాస్ట్ ఇంకొకసారి ఫ్రీగా వదిలేసాను. రైట్, రిలాక్స్. ఇవన్నీ కూడా మన షోల్డర్ కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ అంటామండి. ఇప్పుడు బాపిరాజు చేయి పైకి ఎత్తి చూడండి. ఇంకెంతవరకు వస్తుంది చూడండి. ఇంకా బోత్ హ్యాండ్స్ పైకి ఎత్తండి చూద్దాం మనం. ఇంకా బాపిరాజు గారు, రెండు ఈక్వల్గానే ఉన్నాయి కదా మీకు? ఈ మ్యానిపులేషన్స్ అనేవి మనకి పేషెంట్ ఫీల్ అవుతారండి. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రక్చర్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. అక్కడ మనకి ఏమైనా రేడియేషన్స్ ఉన్నా కూడా బ్రేక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అలానే నెక్ మ్యానిపులేషన్స్ చేద్దాం. ఫ్రీ వదిలేసండి. నెక్స్ట్ రిలాక్స్. ఇబ్బంది ఏమైనా ఉందా? లేదు. రిలాక్స్, 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 రిలాక్స్. 1. నెక్స్ట్ రిలాక్స్.
ఇబ్బంది ఏం లేదు కదా. ఇబ్బంది. ఇప్పుడు స్పైన్ మనం కంప్రెషన్స్ రిలీజ్ చేయడానికి ఈ టవల్ పుల్ యూస్ చేస్తాం మనం. ఇంకొకటి మనం అప్లై చేసే ఫోర్స్ అనేది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒకటే ప్రెషర్ అనేది ఇవ్వకూడదు. చాలా వరకు ఏమవుతుందంటే చాలా కేసెస్లో కొంతమందికి ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, ఆస్టియోపీనియా ఉంటుంది. సో మనం ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ ఎక్స్రే రిపోర్ట్స్ కానీ చూసి మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, ఏ మ్యానిపులేషన్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది చూసుకోవాలి ముందుగానే. కొంచెం హెడ్ ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. బ్రీత్ తీసుకోండి, వదిలేయండి, రిలాక్స్. జస్ట్ సో ఇంత ఫోర్స్ అనేది దీనికి సరిపోతుంది మనకి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇప్పుడు ఆక్యుపెంచర్ థెరపీ చేద్దాం. బాపిరాజు గారికి కొంచెం పెయిన్ ఉందంటున్నారు కాబట్టి ఆ పెయిన్ కూడా మనకి ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్స్లో కంట్రోల్ అయిపోతుంది. మనకి ఎనీ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే మనకి కైరోప్రాక్టిక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి జాయింట్ మూమెంట్ అంతా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్కి ఆక్యుపెంచర్ అండ్ ఫిజియోథెరపీ చాలా హెల్ప్ఫుల్. మనకి ఇప్పుడు ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ అనేది మనం ఏ పాయింట్స్ ఇన్సర్ట్ చేస్తాం, థెరపీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు బాపిరాజు గారు పెయిన్ ఏమైనా ఉంటే చెప్పండి. లేదండి, పెయిన్ ఏం జస్ట్ కాంటాక్ట్ టచ్ అయినప్పుడు మాత్రం పెయిన్ ఉంటుంది, తర్వాత ఏముండదు మీకు. ఇదిగా ఉంది. ఓకే. ఇప్పుడు వన్స్ ప్రిక్ చేసిన తర్వాత ఏమైనా ఉందా? లేదు, ప్రిక్ చేస్తున్నప్పుడు కొంచెం అనిపిస్తుంది అంతే. ఇదిగా ఉంది. ఓకే. ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్లో కూడా బ్యాలెన్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. మనం పెయిన్ ఉన్న ప్లేసెస్లోనే పెడితే అదేమవుతుందంటే టెంపరీగా తగ్గుతుంది, తర్వాత మళ్ళీ రికవర్ అవుతుంది. మన బ్యాలెన్స్ మెథడ్లో ఏమవుతుందంటే మనం ఎక్కడైతే ఆర్గన్ డెఫిషియన్సీ అంటే ఎనర్జీస్ ఎక్కడైతే డెఫిషియెంట్గా ఉందో చూసుకొని, ఎక్కడైతే ఎక్సెస్ ఉందో చూసుకొని దాన్ని బ్యాలెన్స్ చేయడంతో ఈ నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అనేది అవుతుంది మనకి. సో ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ మెథడ్ అనేది మన దగ్గర ఇలా ఉంటుంది. ఆక్యుపెంచర్లో చాలా టైప్స్ ఉంటాయి మనకి. ఈవెన్ చైనీస్ హ్యాండ్ ఆక్యుపెంచర్ కానీ, కొరియన్ హ్యాండ్ ఆక్యుపెంచర్ కానీ, రిస్ట్ యాంకిల్ ఆక్యుపెంచర్ కానీ, డాక్టర్ తుంగ్స్ స్కాల్ప్ ఆక్యుపెంచర్ అంటే అడ్వాన్స్డ్గా, అండ్ అలానే మనకి కన్వెన్షనల్ థెరపీ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపెంచర్ మెథడ్స్ ఉంటాయి. మన పేషెంట్కి ఉన్న ప్రాబ్లం చూసి వాళ్ళకి ఏదైతే సూటబుల్ అవుతుందో మనం ఆ టైప్ ఆఫ్ ఆక్యుపెంచర్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ మనం స్పైన్ ఎగ్జామినేషన్ ఎలా చూసుకుంటామంటే స్పైన్ కర్వేచర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ఎనీ స్కోలియోసిస్ కానీ, కైఫోసిస్ కానీ, లోడోసిస్ కానీ, కర్వేచర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఏమైనా లాటరల్ కర్వేచర్స్లో కానీ, అలానే డిస్క్ బల్జెస్ కానీ, డిస్క్ హెరినియేషన్స్ అనేది నవేడేస్ కామన్ అయిపోయింది. అలానే డిస్క్ ఎక్స్ట్రూషన్స్ ఉన్నాయో చూసుకోవాలి, ఐదర్ స్పాండిలోలిస్థెసిస్, రెట్రోలిస్థెసిస్ ఆర్ యాంటరోలిస్థెసిస్. ఇవన్నీ కూడా మనకి స్పైన్లో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనం ఏదైతే ప్రాబ్లం ఉందో అది మనం ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోగలిగితే మనం దాన్ని ఈజీగా ట్రీట్ అనేది చేయగలుగుతాం. ఈ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్లో ఏంటంటే మనం ఎస్పెషలీ ఈ స్ట్రక్చర్ని మనం ఫోకస్ చేస్తాం. ఈ స్పైన్ ఏదైతే ఉందో మనకి మిస్అలైన్ అయిందో దాన్ని ఎలైన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. మనకి ఈ స్పైన్ అలైన్మెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ నర్వ్ కంప్రెషన్స్ ఎక్కడైతే నర్వ్ కంప్రెషన్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ డిస్క్ అనేది బయటకు వచ్చింది మనకి, ఇక్కడ బోన్ మధ్యలో నుంచి డిస్క్ బయటకు వచ్చేసింది. ఓకే, ఈ డిస్క్ బయటకు వచ్చిన డిస్క్ ఏమవుతుంది, ఇక్కడ నర్వ్ని కంప్రెస్ చేయడంతో ఇది లంబార్ రీజన్. మనకి ఇక్కడ కంప్రెషన్ వస్తే ఏమవుతుంది, కాలంతా తిమ్మిరి అనేది వస్తుంది. ఈ డిస్క్ అనేది ప్రెషర్ కంటిన్యూగా దీని మీద ఉండడంతో, అలానే నెక్లో కూడా అంతే. ఇక్కడ డిస్క్ బయటకు వచ్చి నర్వ్ని కంప్రెస్ చేస్తే హ్యాండ్లో తిమ్మిరి కానీ, మంటలు కానీ, అలానే నమ్నెస్ కానీ, కొన్ని రోజులకి హ్యాండ్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుంది హ్యాండ్లో. ఇంకోటి మజిల్ వేస్టింగ్ అంటాం. కంపేర్ టు ద అదర్ హ్యాండ్ ఏమవుతుందంటే మజిల్ మాస్ తగ్గిపోయి హ్యాండ్ అనేది కొంచెం లీన్గా కూడా అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఇప్పుడు మన కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్లో ఏం చేస్తామంటే ఈ డిస్క్ ఎక్కడైతే ఉందో ఆ మ్యానిపులేషన్ దానికి సరిపడే మ్యానిపులేషన్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ మ్యానిపులేషన్ ఉంది, మనం స్పైన్ చేస్తున్న లంబర్, ఇది ఏం చేస్తాం, ఇలా ట్విస్ట్ చేసి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇవి ఓపెన్ అవుతాయి. ఇవి ఓపెన్ అయినప్పుడు ఈ డిస్క్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నర్వ్ పైన ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ సిమ్టమ్స్, ఈ నమ్నెస్ కానీ, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ అయిపోతాయి. అలానే నెక్లో కూడా అంతే. మనకి నెక్లో కూడా మ్యానిపులేషన్స్ ఇప్పుడు నేను మీకు చూపించాను, జస్ట్ టవల్తో పుల్ చేసి చూపించాను. ఈ టవల్ పుల్లో కూడా ఏమవుతుందంటే మనం ఆ ఫోర్స్కి ఇదంతా ఓపెన్ అయిపోతుంది కదా, ఓపెన్ అవ్వడంతో ఏమవుతుందంటే ఈ బయటకు వచ్చిన డిస్క్స్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో మ్యానిపులేషన్స్ నాట్ ఓన్లీ టవల్ పుల్ ఇప్పుడు మీకు చూపించినవి, అంటే బాపిరాజు గారికి ఈ మ్యానిపులేషన్స్ సరిపోతుంది, ఇందులో చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయి. ఎవరికి ఏ మ్యానిపులేషన్స్ అవసరం అవుతాయో చూసుకొని మనం ఆ
మ్యానిపులేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇప్పుడు షోల్డర్ పెయిన్, అలానే షోల్డర్ థ్రస్ట్లు ఇచ్చాం మనం. ఎక్కడైతే మనకి స్టిఫ్నెస్ ఇంతకుముందు మన దగ్గర రాకముందు స్టిఫ్నెస్ ఉండడంతో హ్యాండ్ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అయిపోయింది. దేనివల్ల ఇప్పుడు మనకి ఈ సర్వికల్ నర్వ్ రూట్ కంప్రెషనే కావచ్చు, ఇంకొకటి ఇక్కడ జాయింట్లో కూడా ప్రాబ్లం ఉంది. ఫ్రోజన్ షోల్డర్ కాబట్టి కొంచెం స్టిఫ్నెస్ అనేది వచ్చేసింది. ఇక్కడ మజిల్ అనేది కొంచెం వీక్ అయిపోయింది. ఇక్కడ మన స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడంతో మజిల్ పవర్ పెరిగింది. అలానే మనం ఈ మ్యానిపులేషన్స్, ఈ కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్లో ఈ రిలీజ్ అయిపోయింది. మనకి ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే అక్కడ స్ట్రక్చర్ ప్రాబ్లం ఉందో అది రిలీజ్ అయిపోవడంతో ఈ మూమెంట్ అనేది మనకి రేంజ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో పెయిన్ మేనేజ్మెంట్కి మనం ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్స్ కానీ ఫిజియోలో మొడాలిటీస్ కానీ యూస్ చేయడంతో పెయిన్ మేనేజ్మెంట్ అయిపోతుంది. మన కైరోప్రాటిక్ ట్రీట్మెంట్స్లో ఎస్పెషలీ మనం ఫోకస్ చేసేది స్పైన్, ఇంకోటి ఎక్కడైతే నర్వ్ కంప్రెషన్స్, మనకి నాట్ ఓన్లీ స్పైన్ అండి, ఎనీ ఇష్యూ బాడీలో రావడానికి చాలా 99% ఛాన్సెస్ అంతా కూడా స్పైన్లో నుంచే వస్తుంది. ఎందుకంటే స్పైన్లో ఇప్పుడు థొరాసిక్ నర్వ్ కంప్రెషన్స్ కానివ్వండి, లంబర్ నర్వ్ కంప్రెషన్స్ కానివ్వండి, సర్వికల్ కంప్రెషన్స్ కానివ్వండి, ప్రతి ఆర్గన్కి కూడా మనకి స్పైన్లో నుంచి నర్వ్ సప్లై నుండి ఉంటుంది. ఈ డిస్క్ కంప్రెషన్స్ ఉన్నప్పుడు బాడీ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకే మన కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్లో స్పైన్ అంతా కూడా ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటాం. ఈ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు చాలామంది సర్వికల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు లంబార్లో కూడా ప్రాబ్లం ఉండడం అనేది 99% కామన్గా ఉంటుంది అన్నమాట. సో మన కరెక్ట్ డయాగ్నోసిస్ తీసుకోగలిగితే మన ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు బాపిరాజు గారిని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. బాపిరాజు గారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒకసారి ఎలా ఉంది మీరు చెప్తారు? ముందు కొద్దిగా పెయిన్ ఉండేదండి. ఇది అయిన తర్వాత బాగుంది, పెయిన్ కూడా తగ్గింది, చాలా వరకు తగ్గింది. ఓకే, మీరు ఫస్ట్ రాకముందు హ్యాండ్ మూమెంట్ అనేది ఎక్కడి వరకు వచ్చేదండి? ఫస్ట్ అంటే ఇంతే ఉండేదండి, ఎందుకంటే లేచేది కదా. ఓకే, ఇప్పుడు బోత్ హ్యాండ్స్ పైకి ఎత్తి చూడండి, ఈక్వల్గా ఉన్నాయా? ఇప్పుడు మ్యాక్సిమం చాలా వరకు ఈక్వల్, చాలా వరకు వచ్చింది, చాలా వరకు వచ్చింది. ఇప్పుడు ఎన్ని డేస్ ట్రీట్మెంట్ అయింది? కూడా లేదు ఇప్పుడు. ఓకే, పెయిన్ కూడా అంత కంట్రోల్ లేదు. ఓకే, ఇప్పుడు మనకి 7 days ట్రీట్మెంట్ అయింది. 7 days. 7 days ట్రీట్మెంట్. యాక్చువల్ మనం 2 to 3 months ఎక్స్పెక్ట్ చేసామండి ఇది పెయిన్ తగ్గడానికి, ఎందుకంటే అంత అన్బేరబుల్ పెయిన్తో వచ్చారు, అంత స్టిఫ్నెస్ ఉండేది. సో ఈ 7th dayలో అంటే అందరికీ 1-2 sessionsలోనే కంట్రోల్ అవుతుందని చెప్పలేదు, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ దర్ బాడీ నేచర్. ఇంకొకటి ఏంటంటే సపోర్ట్ చేసేదాన్ని బట్టి కూడా డిపెండ్ ఉంటుంది. మ్యాక్సిమం మనం 1 week నుంచి 20 sessions లోపల చాలా వరకు ఎనీ క్రానిక్ ఇష్యూస్ 99% అనేది సాల్వ్ అవుతాయి. ఇంకొన్ని కేసెస్, ఒక 1% కేసెస్ మాత్రం కొంచెం టైం పడుతుంది. ఎక్యూట్ కండిషన్స్ ఉన్నాయి మనకి, ఓన్లీ డిస్క్ బల్జెస్ ఉన్నాయి, అండ్ ఎక్యూట్ నర్వ్ కంప్రెషన్స్ ఉన్నాయి, అండ్ ఎక్యూట్ స్టిఫ్నెస్ ఉంది జాయింట్లో. ఇట్ టేక్స్ ఓన్లీ 2 to 3 sessions ఇస్ ఇనఫ్ అన్నమాట మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.